ల్యాబ్ అండ్ వీల్ స్కిల్స్ డెవలప్మెంట్ బస్సును జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్థానిక ఐటీఐ కాలేజీ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో చూసి వచ్చుంటారు కదా, డిఫరెన్స్ ఏమన్నా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ అనమాట. సో ఇక్కడ మనం వాడేది ఆర్డినో యూనో మైక్రో కంట్రోలర్ అంటాము. ఇది ఆర్డినో యూనో అండ్ ఇక్కడ ఒక సెన్సార్ వాడతాం, దాని పేరు ఎల్డిఆర్, లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అని ఈ సెన్సార్. అండ్ ఒక లైట్ ఎలా ఆన్ చేస్తాం అంటే మనకు డే టైంలో లైట్స్ ఆఫ్ అవ్వాలి అండ్ నైట్ మేడం ఇనీషియల్గా నేను 17 డేస్కి పెట్టాను మేడం సమ్మర్ అని. నేను దీన్ని 1 మంత్ నుంచి 45 డేస్ వరకు అడుగుదామని నాకు ఆల్ కాన్స్టిట్యూన్స్ స్పెషల్గా పంపిస్తానన్నారు. ఎందుకంటే సమ్మర్లో కొద్దిగా రిస్క్ కూడా తీసుకొని పంపిస్తాన్నారు. అప్పుడు మనము డిఈఓ గారి స్కూల్స్లో పెడితే ఇంకా బాగా పిల్లలకి ఇంకా బాగా చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అవన్నీ చెప్పి. సో ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి కోడ్ రాయాలి. సో అందరికీ కోడింగ్ అంత ఈజీగా రాదు కాబట్టి సో మాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు జీ బ్లాక్స్ ఉంది. సో ఇట్స్ లైక్ స్క్రాచ్ లాగా. సో ఈ బ్లాక్స్ అన్ని మనం రిక్వైర్డ్ బ్లాక్స్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మనకు ఆటోమేటిక్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మేము మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఐఓటీ, 3D ప్రింటింగ్ అండ్ రోబోటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు లాజిక్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం కోడ్ అంటే ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మన కోడ్ లాజిక్ తెలియాలి. సో మనం కూడా ఒక బాటికి నేర్పించాలి. సో అలా ఏ అనేది ఇక్కడ సో అన్ని గురించి మీరు బేసిక్స్ స్క్రాచ్ నుంచి అంటే ఒక ఐడియా ఉంటే ఫైన్, ఐడియా లేకపోతే ఇంకొంచెం డౌన్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఐడియా ఉంది డిజైన్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాం. సో ఈ పార్ట్ అనేది నాకు అవసరం. సో దాన్ని బట్టి ఒక ప్రాజెక్ట్ లేకపోతే ఒక రోబోట్ చేయాలి, ఐ వాంట్ టు మేక్ ఎ హ్యాండ్, మార్కెట్లో దొరకట్లేదు, ఒకవేళ దొరికిన ఎక్స్పెన్సివ్. ఐ కెన్ 3D ప్రింటర్ ఉంది, సో నేను డిజైన్ చేసుకుని నేను ప్రింట్ చేసుకుని నేను ప్రాజెక్ట్ చేసుకుంటాను. సో మెయిన్లీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ కోసం వీఆర్ యూజింగ్ 3D. ప్లాస్టిక్ అనే ఫిలమెంట్, ప్లాస్టిక్ ఫిలమెంట్ ఇన్పుట్ ఇస్తాం సైడ్కి. సో ఇచ్చిన తర్వాత హీట్ చేస్తాం. సో ఇంత థిక్నెస్ ఉన్న ఫిలమెంట్ హీట్ అయ్యి ఇంత సన్నగా వస్తుంది. సో అది ఏం చేస్తుందంటే లేయర్ బై లేయర్ ప్రింట్ అవుతూ ఉంటుంది. సో అందుకే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో మనకి ఇలా ఫైన్ ప్రోడక్ట్స్ అనేవి చూడండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది మనకు అరౌండ్ 8.5 hours ఎస్ కంటిన్యూస్లీ, అండ్ ఇది 8 hours 45 minutes. సో వాళ్ళకి డైరెక్ట్గా ఇది స్కిప్ చేస్తాం, డైరెక్ట్గా ఐఓటీకి వెళ్తాం. అంటే స్కూల్కి అనుకోని స్కూల్లో ఈ కిట్ అనమాట. సో ఒక చిన్న బేసిక్ సర్క్యూట్ ఏంటి, అసలు సర్క్యూట్ వాట్ ఈ సర్క్యూట్, ఒక ఆ సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది, ఆ స్క్రాచ్ నుంచి ఈ కిట్ వాడతాం. అండ్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి, సెన్సార్ అండ్ ఆ బ్రెయిన్ అనేది దీని పైన పెడతాం. సో ఒక్కొక్క రోవర్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది మేము కస్టమైజ్ చేసుకున్నాం బోర్డు. సో ఇందులోనే మనకు మోటార్ డ్రైవర్స్, ఐసీస్ అన్నీ అన్నీ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క డిఫరెంట్ పార్ట్స్ తీసుకెళ్ళాలి. అగైన్ అక్కడ క్లమ్జీ అయిపోతుంది, నేర్చుకోవడమే ఫస్ట్ టైం, మళ్ళీ ఇవన్నీ అంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఒక సింగిల్ ప్యానల్ పైన ఇవన్నీ ప్లేస్ చేయడం జరుగుతుంది.
సో ఇందులో మన బ్లూటూత్ ఆర్సీ కార్, రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది, అది చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఈ బోర్డుతో. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకు వచ్చింది. సో మన జిల్లాలో ఒక 15 to 17 days ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్, ముఖ్యంగా ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి. అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం. సో బేసిక్గా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఈ బస్ అన్నది కవర్ చేస్తుంది. కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 2 days అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది. పిల్లల్ని ఇప్పుడు ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్, అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము. సో వారికి టెక్స్ట్ బుక్తో పాటు ఇది ప్రాక్టికల్గా వారికి ప్రాజెక్ట్ చేసి చూపించడం వలన వారికి ఒక సైంటిఫిక్ టెంపర్, వారికి ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది. అది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటి కోర్స్ని ఇప్పుడు ఏదైతే డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏఐలో ఉన్నాయో వారికి అలాంటి కోర్సెస్ని చేయడానికి మోటివేట్ చేసి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఏదైతే ఈరోజు దీని గురించి అటెండ్ అవుతున్నారో అందరు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఇంకా ఒక 1 month ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మనము కోరుతున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కూడా. అసైనింగ్ కార్యక్రమాల కట్టడి, నేరాల నియంత్రణకు భాగంగా ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాలను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో హర్షిని విద్యా సంస్థ అధినేత రవికుమార్ సామాజిక బాధ్యతలో భాగంగా డ్రోన్ కెమెరాను ఎస్పీ గారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులో నీటి పరిశ్రమ నిర్మాణ సెంటర్ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్థానిక డిఆర్ఎల్ హై స్కూల్ వద్ద స్వయంగా వచ్చి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. దాన్ని తీసుకెళ్ళడానికి ఇద్దరు వాళ్ళు
ఎగ్జామ్స్ కూడా క్యాలిక్యులేట్ చేశారు. మేడం ఎస్ఐ మేడం 2 HCs 6 PCs ఉమెన్కి 60 ఎన్ఎస్టీలు 5 టోటల్ 80 people 80 బీడీ పర్సన్స్ 2 How many people? 6 around 1 3 members. Mistake ఏంటి ఎక్కడ అక్కడ చేస్తాను మేరకు ఓకే. ఇక్కడ ముందు పోలీస్ చేశాక తర్వాత ఇండియన్. వెళ్ళిపోలేదు పోలీసు వాళ్ళు బయటకి రేపు May 4th నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. మన జిల్లాలో 5 సెంటర్స్ ఉన్నాయి. అక్కడ మన జిల్లాలో 1473 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఎగ్జామ్ని పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని విధాల ఏర్పాటు పకడ్బందీగా చేయడం జరిగింది. 1473 స్టూడెంట్స్ మన జిల్లాలో ఉన్నారు. ప్రతి సెంటర్స్ 5 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్, అదేవిధంగా పోలీస్ నుంచి నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. మన జిల్లాకు సిటీ కోఆర్డినేటర్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కూడా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ గారు సిటీ కోఆర్డినేటర్గా ఉన్నారు.
అదేవిధంగా ప్రతి సెంటర్ కూడా 16 మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది పెట్టడం జరిగింది. ఒక్కొక్క సెంటర్ కూడా ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఎన్టీఏ నుంచి అపాయింట్ చేసిన వారు ఉన్నారు. కావాల్సిన ఇన్విజిలేటర్స్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కిషోర్ వికాస్ బేటీ పడావో బేటీ బచావో వేసవి శిక్షణ సంబంధించి వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్థానిక కలెక్టరేట్ వద్ద ఆవిష్కరించారు. ఫోర్ డేస్ ఉంటుంది. ఇదే జూన్ 10 వరకు ఉంటుంది. సెక్షన్ షెడ్యూల్ నుంచి ఇవేమి గంగర్బాలేమైనా మన పేరు అంతనే సమ్మర్ హాలిడేస్ అంటే ఉన్నాయి అమ్మాయి మనకి ఎవరికి ఇది మనం రన్ చేస్తున్నాం. కోమలకు బాలిక సమస్యలు, ఆరోగ్యం నేనంటే 4 ట్రైనింగ్కి వెళ్ళారు మన డిపార్ట్మెంట్స్ ఇచ్చారు మేడం. సెల్ఫ్ ఎన్ఎస్కేస్కి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మానిటేషన్ జిల్లా నుంచి వాళ్ళ ట్రైనింగ్ కూడా అయిపోతుంది. కంప్లీట్ అయ్యాక నేను యాప్ అప్డేట్ ఇస్తాను. 270 150 ఇది ఆ రోజు ఇది చెప్పారు కదా. సచివాలయం ఇంకా మంది ఉన్నారు. ఐడియా వస్తుంది. వివిధ స్కూల్ పోయించి అది వస్తే గ్రీన్ కరెక్ట్ కావాలి. మేడం సెకండ్ అంబికా సాయి నిహారిక ఇచ్చేస్తాము. బాగా చదవండి. మీరేం పని చేస్తున్నారు? వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో స్థానిక బల్లమెట్ సెంటర్లో పట్టణ ప్రజలు ఎండవేడి దాతును తీర్చే భాగంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కేసీజీఎఫ్ యూత్ ఒంగోలు ప్రెసిడెంట్ చలవాది సత్యం తెలిపారు. స్థానిక దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు డాక్టర్ శంకర రమ్యారెడ్డి, శంకర అంజిరెడ్డి, సునీత, శ్రావణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ చలవాది సత్యనారాయణ, డిస్టిక్ ఆఫీసర్ నూకల శ్రీనివాసరావు, క్లబ్ సభ్యులు రామస్వామి, హరిబాబు, సురేష్, శివ, సుబ్బారావు, కనమలపూడి శివనారాయణ, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ దొడ్ల శ్రీనివాసరావు, కూనిశెట్టి పవన్ కుమార్, శివరాం బ్రహ్మయ్య తదితరులు బాగున్నారు. ఒకసారి పోయింది పాప సగమైన మళ్ళీ నువ్వు వాటి ఆడికి వెళ్తావా? ఏమో ఇక్కడ ఫోటో తీస్తున్నప్పుడు నువ్వు వాటి దగ్గరికి వెళ్తే సుఖమే ఉంది. మేము పోయి వాడు ఉండేగా పోతాడుగా, వాడు ఉండడుగా పోతాడుగా. పవన్ ఇటు చూడు ఒకసారి. ఇటు చూడురా గిరి గిరి అటు పట్టుకో 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 ఇటు చూడు. ఇప్పుడు ఎవరు అనలేదన్నా. ఇప్పుడు సరిపోయింది, ఇంకా మరి ఇంకో ఘోరం ఉంది.
ఇదిగో ఇటు నిలబడి నువ్వు ఇటు తిరుగు. ఇటు తిరుగు చెబుతా. జై వాసవి జై జై వాసవి వాసకుల ఒంగోలు కేజీఎఫ్ యూత్ తరఫున గత 4 సంవత్సరాల నుంచి బండమెట్ సెంటర్లో మజ్జిగ పంపిణీ చలివేంద్ర కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా బిగిన్ చేశాము. నిన్న 1వ తారీఖు నుంచి బిగిన్ చేశాము. దాతలు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు పోటీలు పడి ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ మా కేజీఎఫ్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కేజీఎఫ్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్తో పాటు క్లబ్ సభ్యులందరూ సకాలంలో వచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారు. సుమారు 1000 మందికి దాహార్తి తీరుస్తున్నాము. ఇలా కంటిన్యూగా చేయాలని, అందరి దాతలు సహకారం అందించాలని క్లబ్ సభ్యులకి, అధికారులకి, పిఎస్టీలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వాసవి జై జై వాసవి. జై వాసవి జై జై వాసవి. బళ్ళమేట్ సెంటర్లో మజ్జిగ పంపిణీ మా కేసీజీ యూత్ వాసవి క్లబ్ కేసీజీ యూత్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రారంభించాము. దాతల సహకారంతో రోజు చేస్తున్నాము. కంటిన్యూ రోజు జరుగుతుంది. రోజు 1000 మంది దాకా మజ్జిగ వితరణ జరుగుతుంది. అందరూ సహకరిస్తున్నారు. దాతలకి